ఏపీలో గత కొన్ని రోజులుగా నేతలు పార్టీలు మారడం కామన్ అయిపోయింది. వైసీపీలో గౌరవం లేదని నమ్మకం ఉంచినా తనకు సీట్లు ఇవ్వడం లేదని కొందరు పార్టీ మారారు. మరికొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీలోనూ తమకు అవమానాలు ఎదురవుతున్నాయని, అలాంటి చోట ఉండలేమంటూ కేసినేని నాని లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోవడం చూశాం. ఈ క్రమంలో వైసీపీలో అవమానాలు ఇక భరించే ఓపిక లేదంటూ జగన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి జగన్ వద్దకే వచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైసీపీలోకి చేరారు. ఇదే బాటలో మరికొందరు నేతలు అని ప్రచారం జరుగుతుంది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను ఎవ్వరి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడటం లేదని, తనకంత అవసరం లేదని, ఎవరినో కలవాలని చూడడం లేదని, ఎవరిని దేనికోసం ప్రాధాయపడ్డం లేదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని లావు శ్రీకృష్ణ దేవరాయలు తన ట్విట్టర్ ద్వారా కోరారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని రోజుల క్రిందట వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన నర్సరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ పై స్పష్టత రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు పలుమార్లు సీఎం జగన్ తో భేటీ అయి విషయంపై కృష్ణదేవరాయలు చర్చించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఫ్యాన్ పార్టీని వీడారు. ఇటీవల నర్సరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు. నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, యువతకు ఉద్యోగాలు, వ్యాపార సంస్థల పెంపు విషయాలపై తాను ఫోకస్ చేశానని చెప్పారు. తన ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రితో పాటు పల్నాడులో పీఎం గతిశక్తి కింద లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలనేదే తన లక్ష్యమన్నారు. ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రాలేదు.